మామా అద్దరిందిరా. ఇది ఉంచమ్మా. నో సార్, నేను ఇది హ్యాపీగా చేశాను అంతే, నా తృప్తి కోసం. థ్యాంక్ యూ. సరే వస్తాను తల్లి. ఓకే సార్. రేయ్ రండ్రా. ఎక్కడికి రా? హాయ్, మీ ఆర్ట్ చాలా బాగుందండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అభి, చంద్ర. అసలు మీరెవరు? జస్ట్ ఇప్పుడే నీ ఆర్ట్ చూసి నా హార్ట్ స్పందించి నీ అభిమాని అయిపోయా. ఎంతలా అంటే చెప్పటం కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి విషయాలు వినడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది, వదిలేయండి. ఎక్కడికి మనం వెళ్దాంరా? మీరు వెళ్ళండి, మరి నువ్వు? నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హార్ట్ బీట్ చెక్ చేయించుకొని వస్తా. వీడికి ఇన్ని రోజులు ఇది ఒక్కటే లేదనుకున్నా, స్టార్ట్ అయిపోయింది. ఇక దీన్ని ఆపడం కష్టం రో. వీడికి అన్న విషయంలో అనుకున్నా, అమ్మాయిల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు రా. ఈ పెళ్లి ఏం చేస్తాడంటావు? ఏముందిరా, వీడు మసాలాలు వేయడంలో మంచి ఎక్స్పర్ట్ కదా, వదులుతాడా ఏంటి? ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యేంత వరకు ఏదో ఒక మసాలా వేస్తాడు చూడు. అంతేనంటావా? అంతేరా, పదా. మేడం కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్. బాబు సేమ్ కాపీ ఒకటమ్మా. ఓకే సార్. ఇక్కడ టేబుల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కదా. కానీ మీరు ఇక్కడున్నారు కదా, అంటే అది అక్కడ నేను చెప్పిన మ్యాటర్లో చిన్న బ్యాలెన్స్ మిగిలిపోయింది, అందుకే అది కంప్లీట్ చేద్దామని వచ్చా. ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాను, తర్వాత నువ్వే డిసైడ్ చేయాలి. ఏంటి చెప్పు. ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే వినపడాలి. ఓ అవును కదా. ఏయ్ చూడు, చెప్తే వినపడుతుంది. అంటే వినపడేలా చెప్పాలి. ఎస్. అది మ్యాటర్, అర్థమైంది కదా. అబ్బో చాలా వేడిగా ఉన్నట్టుంది. సార్ కాఫీ.